కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో 3 కంటైనర్ ఆసుపత్రులను మంత్రి వాసంశెట్టి ప్రారంభించారు. హార్ట్ స్ట్రోక్ మరణాలను తగ్గించి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో కంటైనర్ ఆసుపత్రులు ఏర్పాటు చేశామని వాసంశెట్టి తెలిపారు. కియా కంపెనీ సిఎస్ఆర్ నిధుల నుంచి 2 కోట్ల రూపాయల వ్యయంతో ద్రాక్షారామ, కె గంగవరం, కాజులూరులో కంటైనర్ ఆసుపత్రులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కంటైనర్ ఆసుపత్రులకు ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించామన్నారు. కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో 3 కంటైనర్ ఆసుపత్రులను మంత్రి వాసంశెట్టి ప్రారంభించారు. హార్ట్ స్ట్రోక్ మరణాలను తగ్గించి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో కంటైనర్ ఆసుపత్రులు ఏర్పాటు చేశామని వాసంశెట్టి తెలిపారు. కియా కంపెనీ సిఎస్ఆర్ నిధుల నుంచి 2 కోట్ల రూపాయల వ్యయంతో ద్రాక్షారామ, కె గంగవరం, కాజులూరులో కంటైనర్ ఆసుపత్రులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కంటైనర్ ఆసుపత్రులకు ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించామన్నారు. We can able to diagnose there immediately and we can ship the patient. And this is a connected pharmacy for us. Here we can do the pharmacy and there I show this. And now we can give them immediately from here and we can send them. If they require they will get medicine. If they require any laboratory support, immediately we will do the lab testing and we will give the report. This is all advanced technology, sir. If we want to do this testing in a urban places, like we need to give the sample and within a 1-2 hours report will come. But here, this all report will come within 18 minutes. And we can do 36 variety of the test. And this is a blood CBC test. We can do all together. Hormone analyzer. Like if you want to do any hormone test like T3, T4 and T5. For a parameter testing, we need to visit the urban places and they will send the sample and the report will come in after 24 to 98 hours. If the diagnosis here, like for 100% accuracy, we need to refer them to the కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో 3 కంటైనర్ ఆసుపత్రులను మంత్రి వాసంశెట్టి ప్రారంభించారు. హార్ట్ స్ట్రోక్ మరణాలను తగ్గించి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో కంటైనర్ ఆసుపత్రులు ఏర్పాటు చేశామని వాసంశెట్టి తెలిపారు. కియా కంపెనీ సిఎస్ఆర్ నిధుల నుంచి 2 కోట్ల రూపాయల వ్యయంతో ద్రాక్షారామ, కె గంగవరం, కాజులూరులో కంటైనర్ ఆసుపత్రులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కంటైనర్ ఆసుపత్రులకు ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించామన్నారు. ఓకే అన్న. ఓకే సార్. ఓకే సార్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు శుభదినం. సుమారు 2 సంవత్సరాలుగా చేస్తున్న కృషి ఈరోజు ఫలితం దక్కింది. శంకర్ గారు సహారా సొసైటీ ద్వారా
మరి కియా సంస్థ వారు సుమారు 2 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్తో మాకు నిరంతరం ఈ ప్రాజెక్టు ఎంతవరకు వినియోగిస్తారు, ఈ ప్రాజెక్టు ఎంతమంది పేద ప్రజలు లబ్ధి పొందుతారని చెప్పి వాళ్ళన్నీ మానిటరింగ్ చేసుకుని మరి ఈ రోజున మాకు కంటైనర్ హాస్పిటల్తో పాటు డాక్టర్ ఆన్ వీల్స్ అని ఒక బస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఉన్న కొత్త తరం పరికరాల ప్రకారం ఒక సెటస్కోప్ పేషెంట్ హార్ట్ మీద పెడితే ఆటోమేటిక్గా వీళ్ళు హెడ్ ఆఫీస్ ముంబై, హైదరాబాద్ మహానగరాల్లో ఉంది. వెంటనే అక్కడ స్పెషలిస్టు హార్ట్ ఎలా ఉంది, హార్ట్ కండిషన్ ఏంటి, రెస్పిరేటరీ సిస్టమ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా వెంటనే వాళ్ళు మానిటరింగ్ చేసి మొబైల్కి మీ పరిస్థితి, మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది వెంటనే అప్డేట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ ఆటోలు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది, ఎలక్ట్రికల్ ఆటోలు. ఆ ఎలక్ట్రికల్ ఆటో ఒక మిస్డ్ కాల్ ఇస్తే పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఈ కంటైనర్ హాస్పిటల్కి తీసుకురావడం కానీ, లేకపోతే బస్సెస్ స్వయంగా వెళ్ళి అక్కడ మరి ఆ పేషెంట్ని యొక్క పరిస్థితులు అన్నీ తెలుసుకోవడం కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ టెస్టులు కూడా, స్క్రీనింగ్ టెస్టులు అన్నీ కూడా 15 నిమిషాల్లో మీ మొబైల్కి వచ్చేసే పరిస్థితి ఉంది. కాబట్టి నామినల్ ఛార్జెస్ ఇక్కడ మెడిసిన్ కూడా బయట దొరికే దానికన్నా కనీసం 50% వేరియేషన్లో ఇక్కడికి మందులు ఇవ్వటంతో పాటు ఫిజియోథెరపీ లాంటివి ఉన్నాయంటే ఒక మనిషిని తీసుకురావాలంటే ఇంకో మనిషి అవసరం అవుతారు. అక్కడ నుంచి రావాలంటే ట్రావెలింగ్ ఛార్జెస్, మళ్ళీ ఇక్కడ పిల్లలకు కూడా ఈ ఫిజియోథెరపీ చేయించాలంటే చాలా భారం అవుతుంది ఈ సమయంలో. మరి ఇక్కడ పూర్తిగా పిల్లలకు ఉచితం, నామినల్ ఛార్జెస్లో పెద్దవాళ్ళకి వెంటనే ఫిజియోథెరపీ కూడా ఇచ్చే పరిస్థితి తీసుకుని వచ్చారు. దానికి ముఖ్యంగా శంకర్ గారు సొసైటీ, సహారా సొసైటీ తరఫున ఆయన సహాయ సహకారాలు అందించడంతో పాటు మంచి డాక్టర్లని, అలాగే స్కిల్డ్ నర్సులని అందరినీ కూడా ఇక్కడికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ముఖ్యంగా 3 చోట్ల ఈ కంటైనర్ హాస్పిటల్స్ పెట్టడం జరిగింది. కే గంగవరం, ద్రాక్షారం, కాజులూరు 3 మండలాల్లో కూడా టౌన్ 3 మండలాల్లో 3 కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాగా టౌన్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. సో ఏదేమన్నప్పటికీ కియా సంస్థ వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా మాకు ఈ యొక్క 2 కోట్ల రూపాయల సిఎస్ఆర్ ఫండ్తో డాక్టర్ ఆన్ వీల్స్ అండ్ బస్సు, అలాగే కంటైనర్ హాస్పిటల్స్ మాకు సహకరించిన సిఎస్ఆర్ ఫండ్ ద్వారా సహకరించిన అందరినీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటే, ఇక్కడ సిబ్బంది ముఖ్యంగా ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఉంటారు, ఒక డాక్టర్ గారు ఉంటారు, అలాగే నర్సు ఒకటి ఫార్మసిస్ట్ ఒకరు ఉంటారు, ఒక డ్రైవరు, ఆటో ఉంటారు. కాబట్టి డ్రైవర్ 9 to 5 o'clock మొత్తం ఎప్పుడు నిరంతరం అందుబాటులో ఉండే పరిస్థితి. అలాగే ప్రతి టెస్ట్ కూడా ఒకసారి టెస్ట్ చేయించుకుంటే మీ మొబైల్, మీ డేటా అంతా కూడా లైఫ్ లాంగ్ ఆ డేటా అంతా కూడా మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఏదేమన్నప్పటికీ ప్రజలందరూ కూడా, రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీని గురించి పూర్తిగా తెలియజేయడం జరుగుతుంది. అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను.